హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. ఈ రోజు మనము అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. అధిక బరువు అని ఎప్పుడు అంటాం? మనము ఉన్న హైట్, వెయిట్ బట్టి మన BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. BMI లెస్ దెన్ 18 ఉంటే అండర్ వెయిట్ అంటాం. 18 to 24 నార్మల్ ఆర్ యాడిక్వేట్ BMI అంటాం. మోర్ దెన్ 24 ఓవర్ వెయిట్ ఆర్ ప్రీ ఒబేసిటీ అంటాం. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉంటే ఒబేసిటీ అంటాం. సో BMI మోర్ దెన్ 24 ఉన్న వారికి ఎటువంటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, వారు ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఫిమేల్ పార్ట్నర్ని తీసుకుంటే ఎక్కువ బాడీ ఫ్యాట్, ఎస్పెషలీ అబ్డామినల్ ఒబేసిటీ అంటే పొట్ట ఎక్కువగా ఉన్న వారికి లెప్టిన్ అనే హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండి బ్రెయిన్ నుంచి వచ్చే GnRH అనే ఎగ్ డెవలప్మెంట్ హార్మోన్స్ తగ్గిపోతాయి. అధిక బరువు ఉండడం వలన ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. హైపర్ ఇన్సులినీమియా అంటాం. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఓవరీ అంటే అండం మీద ప్రభావం చూపి హైపర్ ఆండ్రోజెనిక్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్పెషలీ ఒబీస్ PCOD వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. హైపర్ ఆండ్రోజెనిక్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఓవరీ అంటే మేల్ హార్మోన్స్ ఓవరీలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం అనమాట. సో ఈ హైపర్ ఆండ్రోజెనిక్ ఎన్విరాన్మెంట్ వల్ల ఎగ్ గ్రోత్ అండ్ రిలీజ్ జరగదు. సమ్ టైమ్స్ ఈ ఎగ్ గ్రోత్ని పెంచడానికి ఎక్స్టర్నల్గా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఓవరీ రెస్పాండ్ అవ్వదు. నెక్స్ట్, ఒబేసిటీ వల్ల ఎంబ్రియో అంటే ఫలదీకరణమైన అండం మీద ప్రభావం ఏంటి? లైపోటాక్సిసిటీ అంటే ఫ్యాట్ నుంచి రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ఆర్ టాక్సిన్స్ ఎగ్ క్వాలిటీ అండ్ ఎంబ్రియో క్వాలిటీని దెబ్బతీస్తాయి. అలాగే ఒబేసిటీ వల్ల గర్భసంచి పొరల్లో బేబీని యాక్సెప్ట్ చేసే రిసెప్టివిటీ అనేది తగ్గటం వల్ల అబార్షన్స్ జరుగుతాయి. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ప్రోటీన్స్ అనేవి తగ్గుతాయి. ఇకపోతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో ఒబేసిటీ వల్ల మందులకి పువర్ రెస్పాన్స్ ఉండడమో లేదా రెస్పాన్స్ సరిగా లేక ఆ సైకిల్కి ట్రీట్మెంట్ క్యాన్సిల్ చేయడమో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మందులు ఎక్కువ రోజులు ఎక్కువ డోసేజ్లో వాడాల్సి ఉంటుంది. సక్సెస్ ఆఫ్ IVF అనేది తగ్గుతుంది. ఒకవేళ సక్సెస్ అయినా అబార్షన్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మేల్స్లో కూడా ఒబేసిటీ ఎఫెక్ట్స్ వస్తాయి. వీరిలో స్పర్మ్ నంబర్, స్పర్మ్ మొటిలిటీ, అట్ ద సేమ్ టైం స్పర్మ్ DNA డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది కపుల్స్ అలవర్చుకోవాలి. ఎలా అంటే డైటరీ చేంజెస్, ఎస్పెషలీ క్యాలరీస్ అనేవి 500 to 1000 kcal పర్ డేకి రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. మొత్తానికి ఫాస్టింగ్ చేయకుండా బ్యాలెన్స్డ్ లో క్యాలరీ డైట్ అనేది తీసుకోవాలి. దీంతో పాటుగా మోడరేట్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ ఫర్ అట్లీస్ట్ 150 minutes పర్ వీక్ అంటే 20 to 25 minutes పర్ డే అలాంగ్ విత్ డైటరీ చేంజెస్ చేసుకోవాలి. సో టార్గెట్ వెయిట్ లాస్ అంటే లాస్ ఆఫ్ అట్లీస్ట్ 7% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ రీచ్ అయ్యేలా చూసుకోవాలి. అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ వెయిట్ లాస్ మెడిసిన్స్ దే ఆర్ నాట్ అడ్వైజబుల్, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే బ్యారియాట్రిక్ సర్జరీ అనేది మార్పిడ్గా ఒబేస్ ఉన్న వాళ్ళకి అంటే BMI మోర్ దెన్ 35 ఉన్న వాళ్ళకి ఉండే ఆప్షన్ అది. సో అల్టిమేట్లీ సక్సెస్ రేట్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ని పెంచుకోవడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్గా చెప్పుకోవచ్చు. సో ఈ టాపిక్ పైన మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.